నల్లపోచమ్మ ముత్యాలమ్మ తల్లి దేవాలయం అండి. ఈ దేవాలయానికి ఒక్కరు కూడా రావడం లేదండి. దాదాపు ఈ దేవాలయానికి నేను 600 సారి పైగా వెళ్ళాను. నేను ఇంతవరకు ఈ ఆలయంలో ఒక్క భక్తుని కూడా చూడలేదండి. ఏదో ఒక సందర్భంలో తప్ప. మీరు గనక హిందూస్ అయితే మన హిందూ దేవాలయాలకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ముఖ్యంగా ఇలాంటి ఆలయాలకి దయచేసి కామెంట్ లో తెలుపండి మీ ఒపీనియన్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. హైదరాబాద్ లో ఉన్న వారికి ఈ దేవాలయానికి దాదాపు 80 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాల చరిత్ర అయితే ఉందండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ దేవాలయం మన తెలంగాణ, మన హైదరాబాద్ కోటి ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాప్ లోనే ఉందండి. ఉమెన్స్ లెఫ్ట్ సైడే మనకి కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి బస్ స్టాప్ ఉంటుందండి. మధ్యలో బస్ స్టాప్ లోనే ఈ ఆలయం ఉంది. దాదాపు ఈ బస్ స్టాప్ కి రోజుకి 50,000 నుంచి 1,00,000 మంది పైగా చదువుకోవడానికి, జాబ్ చేయడానికి ట్రావెల్ చేస్తారండి ఇక్కడి నుంచే. మీరు చూశారు కదా, అక్కడ తాగడానికి వాటర్ ఫెసిలిటీ, అటు సైడ్ ఏమో కాలు కడుక్కోవడానికి ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారండి. పాదాలని శుభ్రం చేసుకొని ఆలయం లోపలికి ఎంటర్ కాగానే షాక్ అయ్యానండి. 6 నుంచి 8 ఫ్యాన్స్ అండి. చాలా పెద్ద స్పేసియస్ స్పేస్ ఉంది, కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. మీకు మనశాంతి కనుక లభించకపోతే, ఏవైనా వర్క్ ప్రెజర్, స్టడీస్ ప్రెజర్ ఉంటే ఈ ఆలయంలో వచ్చి కొంచెం సేపు కూర్చొని అమ్మవారికి ధ్యానం చేసినా మనకి శక్తి అనేది దొరుకుతుంది. బోనాలకి చాలా గ్రాండ్ గా డెకరేషన్ చేయడం కానీ చాలా మంది భక్తులు వస్తారండి బోనాల పండుగకి. మరి నవరాత్రుల సమయంలో కూడా కొంతమంది భక్తులు అయితే రావడం జరుగుతుంది. మిగిలిన సమయంలో మాత్రం ఈ ఆలయం మొత్తం ఖాళీగానే ఉంటుంది. నేను దయచేసి కోటి ఉమెన్స్ కాలేజ్ కి జాబ్ కోసం గానీ, కాలేజెస్ కోసం గానీ, స్కూల్ కోసం గానీ, లేదా ఇతర వర్క్, ముఖ్యంగా హాస్పిటల్స్ కి వెళ్లే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారండి. వాళ్ళు ఒక్కసారి ఇక్కడ నల్లపోచమ్మ మరియు ముత్యాలమ్మ తల్లిని దర్శించుకోండి. నల్లపోచమ్మ ముత్యాలమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అండి. ఆలయం బయట ఒకవైపు కాలు కడుకోవడానికి, మరోవైపు వాటర్ తాగడానికి ఫెసిలిటీ కూడా అరేంజ్ చేశారండి. నాకు చాలా బాగా అనిపించింది. మీ జీవితంలో ఒక్క విషయం మర్చిపోకండి, మీకు ఎక్కడైనా సరే నల్లపోచమ్మ ముత్యాలమ్మ తల్లి కనిపిస్తే సెకండ్ ఆలోచించకుండా వెంటనే వెళ్లి అమ్మవారి పాదాలపైన పడిపోయి నమస్కరించండి. ఎందుకు అంటే అమ్మవారు మనని దుష్ట శక్తుల నుంచి కాపాడుతారు, మరియు మంచి ఆరోగ్యాన్ని మన చుట్టుముట్టు ఇంట్లో గనక శాంతిపూర్వమైన హెల్దీ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారండి అమ్మవారు. అంత శక్తివంతమైన అమ్మవారండి. నల్లపోచమ్మ అమ్మవారు దుర్గాదేవి అవతారంగా భావించబడుతుందండి. దుష్ట శక్తులని తరిమేసే రక్షకురాలండి అమ్మవారు. ముత్యాలమ్మ తల్లి శాంతి, సౌభాగ్యం, మాతృత్వాన్ని ప్రసాదిస్తారండి. ఇద్దరు అమ్మవార్లు కలిసి భక్తుల కోరికలు తీర్చడం, శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం, యశస్సు, కీర్తి ప్రసాదిస్తారండి. ఈ దేవాలయం ప్రత్యేకత అది అండి. మీరు ఆలయం చుట్టుముట్టు చూస్తే నవదుర్గల దర్శన భాగ్యం కలుగుతుందండి. ఆలయం లోపటికి ఒక్కసారి ఎంటర్ అయినమా 9 దేవతలు కలిసి మనకి శక్తిని ప్రసాదిస్తున్న ఫీల్ అయితే వస్తుందండి ఆలయం లోపలికి వచ్చాక. దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అండి. మీ మనసులో ఏ ధర్మమైన కోరికున్నా సరే 2 చేతులు జోడించి అమ్మవారికి నమస్కరించండి. మీ మనసులో ఎంత పెద్ద కోరికున్నా తప్పకుండా మీకు సుఖశాంతులు ప్రసాదిస్తారు అమ్మవారు. ఎంత మందికి పాసిబుల్ ఉంటే అంతమందికి ఈ వీడియో షేర్ చేసి కామెంట్ చేయండి. ఈ ఆలయం ఉన్నట్టు చాలా మందికి తెలుస్తుంది. మరిన్ని దేవాలయాల వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.